రామయ్య గారితో నాకు కూడా బాగా దగ్గర సంబంధమే ఉండేది. వారు మొక్కలు పెడుతూ ఒకరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జానకమ్మ గారు, రామయ్య గారు సిద్దిపేటకు వచ్చారు. వారు వచ్చారని తెలిస్తే నేను పైకి పిలుచుకొని టిఫిన్ పెట్టినా, కలిసి టిఫిన్ చేశాం. ఉదయాన్నే 8:30, 9 o'clock టిఫిన్ చేసిన తర్వాత నాకు ఎన్ని విత్తనాలు ఇచ్చారు. అలా ఎక్కువ పండ్ల మొక్కలే ఉన్నాయి అందులో, అల్లనేరేడు మొక్కలు విత్తనాలు, చాలా విత్తనాలు ఇచ్చి ఇవన్నీ అడవుల్లో చల్లించండి అని నాతో పాటు చల్లించి నాకు ఇన్ని విత్తనాలు ఇచ్చి వెళ్ళారు. అంటే ఆయన ప్రయత్నం ఎంత గొప్ప, అంటే నిస్వార్థమైనటువంటి సేవ. పర్యావరణ ప్రేమికులు చాలా మంది ఉంటారు. చాలా మంది పర్యావరణం గురించి అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తారు, లేదా 4 మొక్కలు పెడతారు, 4 మంచి మాటలు చెప్తారు. కానీ జీవితం అంతా పర్యావరణానికి అంకితం చేసినటువంటి అతి కొద్ది మందిలో ఒకరు మన వనజీవి రామయ్య గారు. రేర్ పర్సనాలిటీ. నిజానికి ఆ విత్తనాల కోసం తనకున్న 3 ఎకరాల భూమిని కూడా అమ్ముకున్నాడు. తనకుండే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆ భూమిని కూడా విత్తనాల కోసం, తన నమ్ముకున్న ఆశయం కోసం, ఆ సిద్ధాంతం కోసం అమ్ముకున్నాడు. నిజంగా జానకమ్మ గారిని కూడా మనం ఎంత పొగిడినా తక్కువే. ఆ జానకమ్మ కోఆపరేషన్ లేకపోతే ఆ భూమి అమ్మగలుగుతాడా? జీవితం అంతా మొక్కలు పెడుతూ రాష్ట్రం అంతా తిరగగలుగుతాడా? అంటే నిజంగా రామయ్య గారి గొప్పతనం ఎంతుందో ఆ కృషికి సహకరించిన జానకమ్మకు కూడా మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే.